ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 30వ అధ్యాయం 11వ వచనాన్ని ఈ పూట మనం ధ్యానిద్దాం. లేయా ఇది అదృష్టమే కదా అనుకొని అతనికి గాదు అని పేరు పెట్టాను. చూడండి, లేయా మరి తనకు కుమారుడు కలిగినటువంటి విషయంలో అతనికి గాదు అని పేరు పెట్టబడెను. గాదు అనే మాటకు అదృష్టవంతుడు, అదృష్టమే కదా. ఈ వాక్యములో లేక లేటుగా దేవుడు ఆమె గర్భాన్ని తెరిచినట్లుగా దేవుడు సన్నిధిలో ఆమె చెబుతున్న మాట ఇది అదృష్టమే కదా అని పేరు పెట్టబడినట్లుగా రాయబడి ఉంది. ఈ పూట వాక్యములో దేవుడు పిల్లలకు ఆయన శపించబడిన వారు కాదు, దానికి అమూల్యమైన మాట ఏమై ఉన్నదంటే అదృష్టవంతులుగా ఉండటానికి దేవుడు ఆయన పిలుచుకున్నాడు. ఈరోజు అదృష్టము అనేది దేవుని వాక్యములో ఎమ్మడబడి ఉన్నది. చూద్దాం. దీనవృత్తాంతముల గ్రంథములో ద్వితీయోపదేశకాండం చూద్దాం. 33వ అధ్యాయము 20వ వచనాన్ని చదివితే గాదును గురించి ఇట్లా నేను, గాదు విశాలపరిచినవాడు, స్తుతింపబడినవాడు, అతడు ఆడసింహము వలె పొంచి ఉండినని భావమును నేను అనుకొనుచున్నానని రాయబడి ఉంది. గాదు ఉన్నటువంటి ఆయనకున్నటువంటి స్వభావములు మనం గమనిస్తే దేవుణ్ణి స్తుతించగలగటంలో, దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఇక్కడ మనం గమనించినప్పుడు ఈయన ఎంతగానో అదృష్టవంతుడు. ఈ పేరుకు మారు పేరు, మరొక అర్థం ఏంటంటే అదృష్టవంతుడు. ఈరోజు అదృష్టమైనది మనం గమనించాలి. అది ఎక్కడ ఉన్నది అనేది మనం గమనిస్తే దేవుణ్ణి స్తుతించటంలో, దేవుణ్ణి ప్రార్థించటంలో, దేవుని సన్నిధిలో ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటమే ఇది ఎంతో అదృష్టము కదా. ఏబు చెబుతారు, ఏబు గ్రంథములో 29వ అధ్యాయము 11వ వచనములో, నా సంగతి చెవినబెట్టిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. నేను ఎన్నో విధాలుగా కట్టబడిన ప్రతివాడు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చెను అని ఏబు తనకున్నటువంటి ఆ అదృష్టం యొక్క భావాన్ని అక్కడ తెలియచేస్తున్నారు. ఎన్నో శ్రమలు పొందాడు, ఇబ్బందులు కలిగినాయి, శోధనలే వచ్చిన దేవుని ప్రార్థించటము కానీ, దేవుని స్తుతించటము కానీ ఎక్కడ విడిచిపెట్టలా. ఆయనకి కలిగిన అదృష్టమును బట్టి ఉన్నప్పుడు ప్రతి అరుణోదయమే అదే ప్రార్థన, అదే స్తుతి యాగములు చెల్లిస్తూ అర్పణలు అర్పిస్తూ వచ్చాడు. కోల్పోయినా కూడా ఆయన విడిచిపెట్టలేదు. అందుకనే వాక్యం చెప్తున్న మాట, ఇదిగో ఆ సంగతి చెవిని పెట్టిన ప్రతివాడు అదృష్టవంతుడుగా ఎంచబడినన్న సాక్ష్యము చెప్పుకుంటారు అని చెప్తున్న మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఏది అదృష్టమైనది అనేది మనం గమనిస్తే కష్టములలో, శ్రమలలో ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి స్తుతించటం, దేవుణ్ణి ప్రార్థించటం ఎక్కడ కూడా మనము విడిచిపెట్టకూడదు. అది మనకిచ్చిన గొప్ప ధన్యత అని మనం ఎంచుకోవాలి. అపోస్తుల కార్యములలో 20వ అధ్యాయములో 10వ వచనములో మనం చూస్తే, ఇదిగో పౌలు చాలా సంగతులు దేవుడి మాటలు అక్కడ బోధిస్తున్నారు. అక్కడ బోధిస్తున్నప్పుడు
అంతటి పౌలు ఇదిగో బోధిస్తున్నటువంటి సమయంలో ఐతేకు అనేటువంటి ఒక యవనస్తుడు కిటికీలో కూర్చొని గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయి ఆ పై అంతస్తులో నుంచి కింద పడిపోయాడు. చనిపోయారని చెప్పేసి చాలామంది కూడా అనుకుంటున్నటువంటి సమయంలో ఇక్కడ మనం గమనిస్తే 10వ వచనములో పౌలు క్రిందకి వెళ్ళి అతను మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణమంతటా ఇదిగో ఏ విషయంలో కూడా అది తీయబడలేదు దేవుడు, ఇతను అదృష్టవంతుడే. 9వ వచనంలో మనం చూస్తే, అప్పుడు ఐతేకు అనేటువంటి ఒక యవనస్తుడు కిటికీలో కూర్చొని గాఢ నిద్రలో ఉన్నప్పుడు పౌలు చాలాసేపు ప్రసంగము చేస్తూ ఇదిగో నిద్రాభారము చేత ఇదిగో ఇతను ఆ కిటికీలో నుంచి 3వ అంతస్తులో నుంచి కిందకు పడినట్లుగా రాయబడింది. చూడండి, ఇక్కడ కింద పడినటువంటి వ్యక్తిని పౌలు కౌగిలించుకొని ఇతను చనిపోలేదు, ప్రార్థన చేసి తిరిగి మరలా ఆయన బ్రతికినట్లుగా రాయబడి ఉంది. ఎంతో అదృష్టవంతుడు. ఈరోజు మనం గమనించాలి, కొన్ని పరిస్థితులు ఎందుకు జరిగినాయి అంటే, ఎంతో భారముతో అక్కడ సేవకుడు వాక్యమును బోధిస్తున్నాడు, ఇతను గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయాడు. ఈరోజు చాలామంది జీవితంలో మేల్కొలుపు దేవుడు మాటలు అందిస్తున్నప్పుడు అది నీవు అదృష్టముగా భావించి ఆ మాటలు ప్రతి ఒక్కటి కూడా నీవు అనుసరించి నడుచుకునే విషయంలో జాగ్రత్త పడినట్లయితే ఎటువంటి పరిస్థితులు నీ దరికి రానివ్వడు ఆయన. ఐతేకు అనేటువంటి ఈ యొక్క యవనస్తుడు వాక్యము బోధిస్తున్న సమయంలో నిద్రావస్థలోకి వెళ్ళిపోయాడు, భారముతో ఉన్నాడు. ఈరోజు మనం చూస్తే లోకములో ఎన్నో భారాలు ఉన్నాయి. ఉదయకాలం ఎంతమంది వాక్యానికి సమయం ఇస్తున్నారు, ఎంతమంది దేవునికి స్తుతియాగములు చెల్లిస్తున్నారు, ఎంతమంది దేవునితో గడిపేటువంటి వారుగా ఉన్నారో ఖచ్చితంగా వాక్యం చెప్తున్న మాట, వారు ఎంతో అదృష్టవంతులని లేఖనములు తెలియజేస్తున్న మాటలు గుర్తించాలి ప్రియులారా. సంఖ్యాకాండములో 32వ అధ్యాయములో 1వ వచనములో, రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలు ఉండెను కనుక ఎజేరు ప్రాంతమును గిలాదు ప్రదేశమునకు మందలకు తగిన స్థలమని తెలుసుకొని. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏది మందలకు తగిన స్థలము, దేవుడు చెప్పినటువంటి మాటలు, గిలాదు దేశం అనేది మందలకు తగిన స్థలము. గిలాదు అనేది దేవుని సన్నిధి, దేవుని వాక్యము ప్రకటించేటువంటి చోటు, దేవుని సన్నిధి, సంఘ సహవాసములో ఎంతమంది అదృష్టముగా భావించి ఏ వారము కూడా నేను మిస్ అవ్వకూడదు, దేవుడు ఏ సంగతులు చెబుతాడో నాతో మాట్లాడతాడో అని అది అదృష్టముగా భావించినటువంటి చోటు ఏదైనా ఉన్నదంటే దైవ సన్నిధి, దేవుని సన్నిధి అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే 80వ కీర్తనలో 8వ వచనములో ఇదిగో ఆయన అంటున్న మాట, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చి అన్యజనులు వెళ్ళగొట్టుటకు నాటితివి, దానికి తగిన స్థలమును స్థిరపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతా వ్యాపించినని రాయబడు. సంఘం అనేది భూమి మీదకి ప్రభు తీసుకొచ్చి యేసుక్రీస్తు ద్వారా సంఘ స్థాపన చేయబడి ఉన్నది. అది మంచి ద్రాక్షావళి, తగిన స్థలము, దేవుని సన్నిధి. అది దేవుని సన్నిధికి వచ్చేవారు లోతైన వేరు పారినట్లుగా దేవుడి సన్నిధిలో ఇది అదృష్టము అని భావించాలి. అది ఎంతో వారి జీవితానికి ఆశీర్వాదాస్పదమై ఉన్నదని వాక్యము చెబుతున్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు గాదులో ఉన్నటువంటి మాటకు అర్థము అదృష్టవంతుడు. అంతటి అదృష్టమైనటువంటి పరిస్థితులు కలగటానికి మూల కారణం ఏమై ఉన్నదంటే, గాదు తన హృదయము దేవుని ఎదుట విశాలపరిచినవాడు, స్తుతి నొందినవాడు గనుక అంతటి గొప్ప అదృష్టము కలిగినట్లుగా రాయబడి ఉన్నది. ఏబును గురించి కూడా మనం చదివినప్పుడు, ఏబు ఎన్నో సమస్యలు వచ్చినా దేవుని స్తుతించటంలో,
దేవుని ప్రార్థించటంలో ఎక్కడ ఆయన విడిచిపెట్టలేదు. కాబట్టే దేవుడు తిరిగి మరలా పూర్వము అదృష్టము ఆయన కలిగినట్లుగా రాయబడి ఉన్నది. మరొక మాటలో మనం చదువుకున్నాం, ఇదిగో దేవుడి సన్నిధిలో ఎంత భయభక్తులు కలిగి ఉండాలో. ఐతేకు అనేటువంటి ఈ యవనస్తుడు అనాలోచనగా ఉన్నాడు కాబట్టే అవాంఛనమైన సంగతులు కలిగినాయి. కానీ దైవజనుడు ప్రార్థన చేసి తిరిగి మరలా అతన్ని బ్రతికించి దేవుని సన్నిధిలో నిలబెట్టినట్లుగా రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి తగిన మేత స్థలము ఏమై ఉన్నదంటే అది దేవుని మందిరమే. లోకములో ఉన్నది కాదు. లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి. కాబట్టి సంఘం అనేటువంటి ద్రాక్షవల్లిని ప్రభు మనకి భూమి మీద నాటి ఉన్నారు. ఆ సంఘములో లోతైన అనుభవముల చేత ఇది అదృష్టముగా భావించి ఆత్మ సంబంధమైనటువంటి కృప చేత నీవు నీ కుటుంబము ఆత్మీయతలో కట్టబడాలి. దేవుడి వాక్యమును బట్టి ఈ పూట మీతో మాట్లాడుతున్న ప్రతి మాట ప్రతి ఒక్కరూ విశ్వసించి ఈ ప్రార్థనలో ఏకీభిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, అవునయ్యా, ఈ ఉదయకాలము మిమ్మల్ని ఆరాధించటానికి, ప్రార్థించటానికి, మీ వాక్యము వినటానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యత, అది అదృష్టముగా భావించి అయ్యా, ఎక్కడ కూడా అనాలోచనగా కాక, ఎక్కడ కూడా ఈ లోక భారముతో ఉండి, ఇదిగో నేను నా ప్రభువా నిద్రావస్థలో కాక, ఆత్మ సంబంధమైన మెలకువ గలవారై పరిపూర్ణమైన విశ్వాసముతో నడిపించమని ప్రతి ఒక్కరూ కూడా అయ్యా ప్రార్థిస్తున్నారు. ఇది ఎంతో అదృష్టం. వాక్యం వింటున్నారు, ఎంతో గొప్ప ధన్యత. ఆ ధన్యతలో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వారి ప్రార్థనలన్నీ ఉదయమే ఆలకించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.